హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు పాలకూరతో కర్రీ. దానికి కావాల్సిన పదార్థాలు: పాలకూర, ఆనియన్స్, కరివేపాకు, ఎర్ర కందిపప్పు మార్కెట్లో దొరుకుతుంది. అది ముందుగానే 20 మినిట్స్ ముందుగా నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో తరువాత గింజలు వేసుకున్నాక ఆనియన్స్ వేసుకొని కరివేపాకు వేసుకొని వేగనివ్వాలండి. ఒక 2-3 మినిట్స్ వేగనిస్తూ ఉండాలి. అలా వేగాక కొంచెం కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు పాలకూర కట్టల్ని ఆల్రెడీ కడిగేసి కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. అందులో వేసి ఒక 2-3 కట్టలైనా సరిపోతుందండి మనకు. వేసుకొని అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. మెల్లగా కలుపుతూ ఉండాలండి. ఇందులో వాటర్ ఏమీ వేయకూడదు. ఆ వాటర్తోనే అలాగే మగ్గనివ్వాలి. అలా ఒక 2-3 మినిట్స్ వేగాక ఇప్పుడు నానబెట్టుకున్న ఎర్ర కందిపప్పు ఉంటుంది కదా, అందులో వేసుకోవాలండి. వాటర్ వంపేసి వేసుకోవాలండి. ఎర్ర కందిపప్పు మొత్తం వేసుకొని అడుగంటకుండా ఒక 2 మినిట్స్ అలా కలుపుతూ ఉండాలి అండి. ఒక 2 మినిట్స్ తర్వాత ఇందులోకి కారము, ఉప్పు, వెల్లుల్లి రెబ్బలు అండ్ ధనియాల పొడి, పసుపు అన్నీ వేసి కలపాలండి. స్లోగా అండి, అడుగంటకుండా చూసుకోవాలి, లేదంటే అడుగంటుతుంది. ఇందులో వాటర్ ఏమి వేయలేదు కదా, అందుకు కలుపుతూ ఉండాలి అండి. అలా ఒక 2 మినిట్స్ కలిపిన తర్వాతకి డైరెక్ట్గా వాటర్ వేస్తే ఎవరు ఇష్టపడారని నేను మామూలుగా దాని బాండీ మీద ప్లేట్ పెట్టేసి ఆ ప్లేట్లో కొంచెం వాటర్ వేసి, అంటే వాటర్ పోసాక లో ఫ్లేమ్ ఆర్ మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వాలండి, లేదంటే అడుగంటుతుంది లోపల. ఇలా ఒక 2 మినిట్స్ ఆర్ 3 మినిట్స్ తర్వాత మళ్ళీ ప్లేట్ ఓపెన్ చేసి కలుపుకోవాలండి. అదిగోండి, వాటరు ఆవిరికి అంతా అలా కింద పడిపోతుంది కదా, అలా కలుపుకోవాలి. అడుగంటకుండా చూసుకోవాలండి. అలా కలిపిన తర్వాతకి మళ్ళీ ఒకసారి ప్లేటు దాని మీద బాండీ ఆర్ బౌల్ మీద పెట్టేసి ఒక 2-3 మినిట్స్ మళ్ళీ ఆగిన తర్వాతకి 2-3 మినిట్స్ అంటే పెద్దవాళ్ళు తినగలండి. చిన్నపిల్లలు ఉంటారు కదా, వాళ్ళ కోసం నేనైతే 5 మినిట్స్ అలాగే ఉంచుతాను. ఆ ప్లేట్ అలాగే ఉంచేసి ఆవిరికి అది అలాగే మగ్గుతుందండి. తర్వాతకి ఇప్పుడు ప్లేట్ తీసి మళ్ళీ ఓపెన్ చేసి చూసి, అదిగో చూసారుగా దగ్గరికి అయ్యింది కదా, అలా దాన్ని మళ్ళీ కలిపేసుకొని ఇప్పుడు అన్నీ రుచికి సరిపడా అన్నీ సరిపోయా లేదో చూసుకొని తర్వాతకి దాన్ని సర్వ్ చేసుకోవడమే అండి. చాలా టేస్టీగా ఉంటుంది. చిన్నపిల్లలు చాలా ఇష్టపడి తింటారండి మెయిన్గా ఇది.